హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. మనం అరుణాచల పంచరత్నములో మొదటి శ్లోకంలో 3వ పంక్తి ఈరోజు చెప్పుకోబోతున్నాం. హరి ఓం. అరుణుడబగుము సువికసింపగా అంబుజమనమున్. అంటే హృదయ పద్మము యొక్క వికాసమునకై సూర్యుడు వగుమా అని భావం. నా హృదయ పద్మం వికసించడం కోసం నువ్వు సూర్యుడివై ప్రకాశించు అని అర్థం అన్నమాట. మనస్సు అంటే ఐహిక విషయ ఆసక్తి కలిగి ఉన్నది. దానిని వికసించని తామర మొగ్గతో పోల్చారు. ఆశాపాశాలతో గట్టిగా పెనవేయబడినటువంటి మనస్సు ముకుళించుకున్న తామర మొగ్గలాగా ఉందన్నమాట. ఆశాపాశాలతో గట్టిగా బిగిసిపోయి ఉంది మన మనస్సు. భక్తి ఉప్పొంగితే విషయప్రీతి నాశనం అయిపోయి వైరాగ్యంతో మెల్లమెల్లగా పరిపక్వతను పొందుతుందన్నమాట. నీ మీద అరుణాచల హృదయంలో ప్రకాశిస్తున్న ఓ పరంజ్యోతి, నీ యందు భక్తి వికసిస్తూ పోతే, ఉప్పొంగిపోతూ ఉంటే ఈ విషయాల మీద ప్రీతి తొలగిపోయి వైరాగ్యంతో మెల్లమెల్లగా పక్వతను పొందుతుంది. మరి అంతటా లోక వ్యవహారాల మీద పట్టు సడిలిపోతుంది. ఆ మొగ్గ వికసించే తరుణం ఆసన్నమవుతుంది. అప్పుడు లోక వ్యవహారాల మీద పట్టు తొలగిపోతే తప్ప ఈ ముకుళించుకున్న పద్మము వంటి ఈ మనస్సు వికసించదయ్యా. ఎప్పుడైతే ఆ పట్టు తొలగిపోతుందో ఇప్పుడు ఆ మొగ్గ వికసించే తరుణం ఆసన్నమవుతుంది. వికసించడానికి ఎంత సిద్ధంగా ఉన్నా సూర్యకిరణాలు సోకితేనే గాని ఆ మొగ్గ వికసించదు కదా. అదే ఆ సూర్యకిరణాలే భగవంతుని కరుణాపూర్ణము లేదా నేను అనే అహంస్ఫురణ. ఎప్పుడైతే నీ ధ్యాస నేను అనే అహంస్ఫురణ మీద పెడతావో, జగద్విషయ వ్యామోహాలతో బంధింపబడి ముకులించుకుపోయిన నీ మనస్సు నెమ్మదిగా అవన్నీ సడలింపబడి సూర్యకిరణాల వల్ల పద్మము వికసించినట్లు నీ మనోపద్మము వికసిస్తుంది. నీ ధ్యాస నేను అనే అహంస్ఫురణ మీద ఉంచితే. వాస్తవానికి తామర మొగ్గ పక్వతను అందడానికి కూడా సూర్యుని వెళ్తే కారణం. సూర్యుడి వెలుతురు పడితేనే అది పక్వతను పొందుతుంది. అలాగే మనసు అనే మొగ్గ కూడా పక్వము కావడానికి నేను అనే అహంస్ఫురణ మీద దృష్టి నిలిపి ఉంచడమే కారణం. నేననే అహంస్ఫురణ మీద దృష్టి నిలిపి ఉంచగా 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 ఈ మనస్సు అనేటువంటి ముకులించుకుపోయినటువంటి ఈ మొగ్గ వికసించగలుగుతుంది. కనుక జీవుడు క్రమమైన పద్ధతిలో మొగ్గగా ఉన్న అహంకారాన్ని అనగా చిజ్జడ గ్రంథిని విడదీసి వికసింపచేయాలి. జీవుడు అంటే సాధకుడు క్రమమైన పద్ధతిలో మొగ్గగా ముడుచుకుపోయి అహంకార మమకారాలతో ముడుచుకుపోయి ఉన్న ఈ అహంతను అనగా చిజ్జడ గ్రంథి, అఖండ ప్రకాశము చైతన్యమునకున్న ఈ జడమునకు నేను అని వేసుకున్న ముడి, ఈ నేను అనే ఈ అహంకారము చిజ్జడ గ్రంథిని విడదీయాలి, వికసింపచేయాలి. శ్రీ భగవాన్ అక్షరమణమాల్లో ఇదే రీతిలో ఇట్లు విన్నవించుకున్నారు. సకలము కబళించు కరకాంతి ఇనమునో జలజమల మార్పుమా అరుణాచల. నీ దివ్య ప్రకాశం సకలమును కబళించేస్తుంది. నీ దివ్య ప్రకాశం ఆ కాంతిలో ఈ మనస్సు అనేటువంటి జలజం అంటే పద్మము, దానిని వికసింపచేయారు నాచల. పై ఉపమానాన్ని మరొక కోణంలోంచి చూస్తే పంచకోశాలు, త్రిపుటులు, శరీరత్రయము, ద్వంద్వములు ఇవి ఆవరించుట చేత వీటితోటి ఆవరింపబడి ఉందన్నమాట. అదే ఈ జీవుడు నేననే అహంత వికసించని మొగ్గలాగా ముడుచుకుపోయి ఉన్నాడు. పంచకోశాలు,
త్రిపుటులు, శరీరత్రయము, ద్వంద్వాలు. తెలుసు కదా పంచకోశాలంటే? తెలుసు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. 5 త్రిపుటులు కదా, 3 కాలాలు, 3 దేశాలు, 3 దేహాలు, 3 అవస్థలు త్రిపుటులు. అలాగే ద్వంద్వాలు, నువ్వు, నేను, వాడు, వీడు అనే ద్వంద్వాలు. ఇవన్నిటి చేత ఆవరింపబడి ఉండుట చేత ఈ అహంత అయిన జీవుడు వికసించని మొగ్గలాగా ఉన్నాడు. అంటే ఈ ఆవరణాల కారణంగా మరుగుపడుట వల్ల మసక చీకటి ఏర్పడింది. అదే అందులో జగదృశ్యాలు గోచరిస్తున్నాయి మసక చీకట్లో ఆములాగా. కరుణాపూర్ణమనే సూర్యకిరణాలు సోకితే మొగ్గ వికసిస్తుంది. మసక చీకటి పోయి విక్షేపాలన్నీ తొలగి విక్షేపాల వల్ల కప్పబడిన ఆ జగదృశ్యాలు నేను అనే అహంస్ఫురణ ప్రకాశం వల్ల కబళించబడుతున్నాయి. నేను అనే అహంస్ఫురణ ఎందు స్థిరముగా ఉంటే ఈ సమస్త అడ్డంకులు ఆ అహంస్ఫురణ యొక్క ప్రకాశం వల్ల కబళింపబడతాయి, అంటే తొలగిపోతాయి. భావాన్ని గురువాచక కోవై గ్రంథంలో 595లో మనం చూడొచ్చు. ఎలా అంటే, ఉన్నాను అనే సద్రూప ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తున్నప్పుడు ఉన్నాను అంటే అజ్ఞాన రూపమైన బాహ్య వస్తువులు ఎన్ని ఉన్నా ఏమిటి నష్టం? ఉన్నాను ఆత్మస్వరూపమే కదా ప్రకాశిస్తూ ఉంటే దాని యందు ఏదో ఉన్నట్టు తోచినవన్నీ ఉండుగాక లేకపోవు కదా. దానివల్ల ఈ ఉన్నానన్న ఈ స్వరస్వరూపానికి నష్టమే ఉంది? ఏం లేదు, ఏం లేదు కదా. కారణం ఈ అనాత్మను గురించిన అజ్ఞాన అంధకారం హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని కొంచెమైనా మరుగుపరచలేదు. అది ఎలా మరుగుపరుస్తుంది? మబ్బు సూర్యుని పరచలేదు. అలాగే ఉన్నానన్న నా స్వయం ప్రకాశమునందు ఈ మనోవికారాలేవి కూడా నా స్వరూపాన్ని మరుగుపరచలేవు. పై భావం ఏమిటంటే, ఒక నీడ ఎంత పొడవైందైనా ఎంత దట్టమైందైనా సూర్యుని మరుగుపరచగలరా? పెద్ద ఏనుగంత, ఆ ఏనుగు నీడ ఇంకా 2 అంతలు కనపడుతుంది కదా. అంత పెద్ద నీడ అని మనం అనుకుంటాం. అది సూర్యుని మరుగుపరిచిన సూర్యుని వెలుగులోని ఈ నీడ కూడా అదే తెలియబడుతుంది. అలాగే అండాండమైన అనాత్మ యొక్క బాహ్య ప్రపంచ ఛాయలు ఎంతగా వ్యాపించి ఉంటే ఏమిటి, ఎంత పెద్దదైతే ఏమిటి, అది ఆత్మ ప్రకాశాన్ని ఏమాత్రము ఆవరించలేవు. అంతేకాకుండా ప్రకాశంలో అవన్నీ నాశనం అయిపోతాయి. ఉజ్వల ప్రకాశంలో ఏముంటాయి? మరుగైపోతాయి. దీనిలో నిగూఢమైన మరొక సత్యం ఉంది. నీడ ఉంది అంటే సూర్యుడు ఉన్నట్లే కదా. ఉన్నట్టే. సూర్యుడట నీడ లేదు. అలాగే జగచ్ఛాయా దృశ్యాలు గోచరించడం వల్ల నేను నేను అనే అహంస్ఫురణ నిశ్చయంగా ఉంది అని రుజువుతుంది. ఈ జగత్తు యొక్క దృశ్యాలన్నీ దేని వల్ల గోచరిస్తున్నాయి? సూర్యుడు ఉండడం వల్లనే నీడ కూడా ఉండగలుగుతున్నట్లు ఈ జగచ్ఛాయా చిత్రాలు దేని ప్రకాశంలో తెలియబడుతున్నాయి అంటే నేనన్న అహంస్ఫురణ నిశ్చయంగా ఉంది గనకనే కదా. అవును. నేనన్న ఆ స్ఫురణ లేకపోతే ఒక్క దృశ్యమైనా ఉంటుందా? ఉండదు. ఈ విధంగా శ్రీ భగవాను మరణానుభవంతో తన దృష్టిని నేను అనే అహంస్ఫురణ నీతికి సారించారు. అట్లాగా సారించడం చేత అహంత దాని పర్యవసానమైన జగదృశ్యాలు ఆత్మజ్యోతి ప్రకాశంలో కబళింపబడ్డాయి. అలాగే దేహము మరణిస్తుంటే
మరణిస్తుంది, ఇది మరణించింది అనుకున్నారు. ఇప్పుడు తన దృష్టిని శరీరం చచ్చిపోయింది, అప్పుడు నేను అంటే తన దృష్టిని అహంస్ఫురణ మీద సాధించారు. అలాగా సాధించడం చేత అహంతాను దాని పర్యవసానం జగదృశ్యాలు ఆత్మజ్యోతి ప్రకాశంలో కౌలింపబడ్డాయి. అంటే తన దృష్టి ఎప్పుడైతే నేనంటే ఎవరా అని చచ్చిపోయింది శరీరం, నేను అన్న స్పృహ నాకుంది, ఈ నేనెవరు అని తనకి నేనన్న స్ఫురించే దాని మీదనే ధ్యాస పెట్టి ఉంచేసరికి ఈ నేను దేహాన్ని అన్నటువంటి ఈ అహంకారం దాని పర్యవసానమైన జగదృశ్యాలు కూడా ఆ నిజస్వరూపమైన ఆత్మజ్యోతిలో కవళింపబడ్డాయి. అహం స్ఫురణ యొక్క ప్రకాశమే అంటే ఆ చిత్ ప్రకాశమే అరుణాచలము అన్నారు భగవాన్. ఆ అరుణాచలము వాస్తవానికి తన స్వరూపమే అని భగవాన్ గ్రహించరాహా. నాలో వెలుగుతున్న నిరంతరము స్ఫురిస్తున్న ఆ ప్రకాశమే, ఆ తెలివే అరుణాచలం, అదే నా స్వరూపం, నేనంటే అది అని గ్రహించాడు భగవాన్. కనుక తాను మాత్రమే ఉన్నానని చెప్పకుండా అరుణాచలం మాత్రమే ఉంది అన్నది. నేను అనలేదు, ఉన్నది అరుణాచలమే. అరుణగిరి పరమాత్మ ఆత్మసూర్యుడవై వెలుగొందుదువుగాక అని సూచించారు ఈ భగవాన్. అరుణాచల జ్యోతి ప్రకాశంలో తమ జీవత్వము నాశనం అయినందువల్ల తన్ను మరిచిన స్థితిలో అరుణాచలం మాత్రమే ఉంది. నేను అన్న అహంభావన లేకపోతే ఉన్నది ఆ అరుణాచలమే కదా. అంతే, అచలమైన అఖండ జ్యోతి అరుణాచలం అంటే. అచలమే అందరిలోనే ఉంది, ప్రకాశమే అందరినీ ప్రకాశింపచేస్తుంది. ఉన్నది అరుణాచలమే అన్నారు. అరుణాచల జ్యోతి స్వరూపమే తానయ్యారు. ఆ అరుణాచల జ్యోతి స్వరూపంతో పన్యంగా ఇంకెవరున్నారు గనక తానయ్యారు. గిరిరూపమైన అరుణాచలమా, మానవుడైన తాను అహంస్ఫురణ ప్రకాశముగా ఒక్కటే. గిరిరూపమైన ఆ అరుణాచలమును మానవుడనైన నేను అనబడే ఈ అహంస్ఫురణను ఒక్కటే అని అక్షరమణమాలలో అరుణాచలునితో ఈ విధంగా చెప్పుకున్నారు. అళ్ళగు సుందరముల వల్లి చేరి నేను నీ ఉందం అభిన్నమై అరుణాచల. అడుగు అంటే అందం అమ్మ, సుందరం అన్న అందమే. అందానికి అందం అంతే. అందానికి అందము వలే నీవు నేను ఉందాం అభిన్నమై. అందము కలిస్తే ఏకానందం అంతే. అలాగే అరుణాచల అష్టకంలో 3వ పద్యంలో కూడా ఇదే భావాన్ని తెలియపరిచారు. నన్ను నేను ఎరుంగా నా రూపు మరేది కలవరుణ నగముగానున్నాడ. నేనెవరినో నన్ను నేను చూసుకుంటే నా రూపు ఏదే ఏముంది అరుణాచలం తప్ప. అంటే నా నిజస్వరూపము నేను అనే స్ఫురణ ఆ అఖండ చిత్ ప్రకాశమే అని ఎదిగినప్పుడు నాకంటూ వేరే స్ఫురణే ఉంది. నా నిజస్వరూపము అఖండ చిస్వరూపమా అనే ఎరుగనప్పుడు ఒక అల్పమైన కిరణలేశమైన ఒక జీవభావంతో అల్పుడై ఉంటాను. కానీ సాధారణమైన అఖండ చిస్వరూపమును ఎదిగినప్పుడు ఇక నాకంటూ ప్రత్యేకంగా ఒక స్ఫురణ ఎందుకు అక్కర్లేదు. మా అరుణాచల నీవే నేనై ఉన్నావయ్యా అనే ఈ గొప్ప సత్యం శ్రీ రమణుని ప్రభావితం చేసింది. కనుకనే శ్రీ భగవాన్ అరుణాచలుని రమణ అని తన పేరుతోనే సంబోధించారు. ఇక సద్వాక్కు కాబట్టి తనపై కోపమెందుకు అని అరుణాచలేశ్వరుని శాంతపరిచారు అక్షరవణమాల 90వ ద్విపదలో. రమణుడనుచూనంటి రోషము గనకనందమింప చేయరం అరుణాచల. ఎందుకంటే నేను మాట్లాడిన మాట సత్యమే కదా.
నేనంటే నీవే కదా తప్ప నేనంటూ ప్రత్యేకంగా ఎవరున్నారయ్యా, నేనే నువ్వుగా ఉన్నాను అని అన్నానని నీకు కోపం ఎందుకు? ఇది సద్వాక్కు కదా, నా మీద నీకెందుకయ్యా కోపం అని అక్షరమణమాలలో రమణుడు అనుచు నేను ప్రత్యేకంగా నేను ఒక రమణ అనేవాడు ఉన్నాడని అనలేదు. నేను నువ్వే అయి ఉన్నాను అన్నాను. అందుకే నీ కోపం, నేను సత్యమే పలికాను కదా అరుణాచల అన్నారు. అంతేకాకుండా దైవరాతుడు రచించిన శ్రీ అరుణాచల పంచరత్నంలోని 6వ శ్లోకంలో శ్రీ రమణ మహర్షే అనే పద్యాన్ని తెలుగున అరుణగిరి రమణ అని ఆంధ్రీకరించి అరుణాచలుడు తాను వేరు కాదని శ్రీ భగవానే పేర్కొన్నారు. చివరిగా మొదటి శ్లోకం యొక్క చివరి పంక్తిని రేపు చెప్పుకుందామమ్మా. అలాగే. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.